హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ చూసినాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఈ ఫ్రాక్ మొత్తం మనం 3 స్టెప్స్‌లో కట్ చేసుకున్నాం కదా, అంటే 3 లేయర్స్‌లో. ఇప్పుడు ఈ లాస్ట్ లేయర్ నుంచి స్టార్ట్ చేద్దాము. ముందుగా ఈ లాస్ట్ లేయర్ 2 పీసెస్ ఉన్నాయి కదా, వాటిని జాయిన్ చేసుకుందాము. ఇట్లా పీసెస్ అంటే 2 ఫ్యాబ్రిక్స్ జాయిన్ చేసుకోవాలి అని అంటే ఎప్పుడైనా రైట్ సైడ్ టచ్ అవ్వాలి. ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోని ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక సైడ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మనం 1 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాం కదా, సో అది హాఫ్ ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రాక్ చివర అన్నమాట, అంటే కింద లేయర్ ఉంటుంది కదా, సో దానికి చివరగా మనం ఇక్కడ ఈ 2 పీసెస్ ఫ్రంట్ పార్ట్ కోసం జాయిన్ చేస్తున్నాం కదా, అట్లనే బ్యాక్ పార్ట్‌కి కూడా ఆ 2 పీసెస్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. బాడీ పార్ట్ నెక్ ఫినిషింగ్ ఇచ్చుకోవడానికి ముందుగా 1.25 ఇంచెస్తోని, అంటే 1.25 ఇంచెస్తోని ఒకటి క్రాస్ పీస్ తీసుకున్నా నేను బ్యాక్ పార్ట్ నెక్ ఫినిషింగ్ ఇచ్చుకోవడానికి. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ ఫినిషింగ్ ఇచ్చుకుందాము. ఇట్లా మరీ లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం దీనికి లైనింగ్ యూజ్ చేయట్లేదు కదా, సో ఇట్లా ఫినిషింగ్ ఇచ్చుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంతే, ఆ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వద్దాము. ఫ్రంట్ పార్ట్ ఈ షేప్లో కట్ చేసుకుందాం కదా, సేమ్ 1.25 ఇంచెస్తోని ఇట్లా ఒక క్రాస్ పీస్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్స్లోనే మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ముందుగా ఏదన్నా ఒక పార్ట్ని తీసుకొని దాన్ని ఇట్లా రాంగ్ సైడ్ మన వైపుకి ఉండేలాగా పెట్టుకొని, అంటే నీట్ ఫినిషింగ్ కోసం ఈ క్రాస్ పీస్ ఉంది కదా, దాన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కింది సైడ్ పెట్టుకొని పావించ్ ఖర్చుతోని మొత్తం స్టిచ్ చేసుకోండి. వీడియోని క్లియర్గా చూస్తూ స్టిచ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా పట్టి కింద పెట్టి ఆ తర్వాత ఇది అంటే ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా మొత్తం పావు ఇంచ్ ఖర్చుతోని మొత్తం స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా ఈ కార్నర్ తిరిగే దగ్గర ఇట్లా ఒక కట్ ఇచ్చుకోండి, అప్పుడు మనకు నీట్గా ఉంటుంది. ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ మన వైపుకి తిప్పుకొని ఇదే ఫోల్డింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సో దీని ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకో పార్ట్ ఉంది కదా, అది కూడా సేమ్ ఇట్లనే ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. సేమ్ మెథడ్లో చూడండి, నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన. సో ఇట్లా 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి నెక్ లెంత్ మార్క్ చేసుకొని పిన్స్ పెట్టుకుందాం కదలకుండా. ఇప్పుడు నెక్ లెంత్ మార్క్ చేసుకుందాము. సో నేను పైనుంచి నెక్ లెంత్ 6.5 ఇంచెస్ ఇస్తున్నాను ఖర్చులతో కలిపి. మీ ఇష్టం, మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఇట్లా ఓవర్లాప్ చేసి, అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇట్లా పిన్స్ పెట్టుకోండి కదలకుండా. ఇప్పుడు ఒకసారి మనం చెస్ట్ మెజర్మెంట్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, మనం 20 తీసుకున్నాం కదా, 20 వచ్చింది, కరెక్ట్గానే వచ్చింది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. ముందుగా మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇట్లా బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టుకొని, అంటే మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసి దానిపైన ఆపోజిట్లో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ పెట్టండి. సో ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాము కదా మనం షోల్డర్ దగ్గర, అదే ఖర్చుతోని షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. సో ఇక్కడ నేను చేసేసిన. దాని తర్వాత ఈ నెక్ లైన్ ఉంది కదా, ఆ నెక్ లైన్ మీద అదే పట్టి మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ పట్టి ఎట్లా ఉందో అట్లా. సో ఈ పిన్స్ తీసేయండి ఇప్పుడు. సో ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం వేస్ట్ దగ్గర 2 పార్ట్స్ విడిపోకుండా ఒక స్టిచ్ చేసుకుందాము. సో ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మనం ఒక స్లీవ్స్ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా మనం ఈ మోడల్ని కుట్టుకోవచ్చు. సో ఇట్లాంటి డిఫరెంట్ మోడల్స్ వెస్ట్రన్ ఫ్రాక్స్ నేను చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చాలా చిన్న చిన్న టిప్స్ తెలుస్తూ ఉంటాయి.
అండ్ ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు కటింగ్‌లో చెప్పినా కదా! నేను ఫ్రంట్ ఎటు, బ్యాక్ ఎటు అని ఈజీగా ఎట్లా మార్క్ చేసుకోనో, ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. స్లీవ్ జాయిన్ చేసుకునేటప్పుడు స్లీవ్స్ మిడ్ పాయింట్ అంటే మధ్య పాయింట్ అండ్ మన షోల్డర్‌ది మిడిల్ పాయింట్ టచ్ అయ్యేలాగా పెట్టేసి 2 వైపులా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంతైతే ఖర్చు వదిలిపెట్టినామో ఆ ఖర్చుని మెయింటైన్ చేస్తూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్లీవ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా సేమ్ ఇదే మెథడ్‌లో స్లీవ్ అటాచ్ చేసుకోవాలి. జస్ట్ ఫ్రంట్, బ్యాక్ కరెక్ట్‌గా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్‌కి చివరగా ఎలాస్టిక్ యాడ్ చేసినాం కదా! దానికోసం మనం ముందుగా ఒక ఫోల్డ్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని, ఆ ఫోల్డ్ చివరన ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. అంచు చివరన ఉండాలి స్టిచ్. సో, ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత సో, ఫోల్డింగ్ అయిపోయింది కదా! ఇంకొక ఫోల్డ్ ఏసుకోండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ మాత్రం హాఫ్ ఇంచ్ ఉండాలనమాట గ్యాప్. చూడండి కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ ఉండాలి. అంటే నేను పావించ్ ఎలాస్టిక్ ఇందులో ఎక్కిస్తాను కాబట్టి అది పట్టేంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. అండ్ మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు ఇచ్చామో అది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అంతే ఒక సైడ్ అయిపోయింది కదా! సేమ్ మెథడ్‌లో ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో స్లీవ్‌కి. సేమ్ హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్లీవ్ చివర విడ్త్ మార్క్ చేసుకోలేదు మనం. అంటే ఫ్రీ సైజ్ ఇచ్చుకున్నాం కదా! దీంట్లో మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అనంటే, మన చేతి రౌండ్ ఉంటది కదా! అంటే మన స్లీవ్ లెంత్ ఎక్కడికైతే పెట్టుకున్నామో, ఆ పొడవు దగ్గర ఇట్లా రౌండ్‌గా మెజర్ చేసుకోవాలి. సో, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని అంటే టైట్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. దానికి ఒక అటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చు పోయేలాగా తీసుకోవాలి. అంటే ఇక్కడ నాకు 8 వచ్చింది కదా! సో, నేను 9 తీసుకుంటున్నాను. సో, 9 ఇంచెస్‌తోని 2 అంటే ఒక స్లీవ్‌కొకటి అండ్ ఇంకొక స్లీవ్‌కి ఇంకొకటి ఇట్లా 2 ఎలాస్టిక్ స్ట్రిప్స్ తీసుకోండి. సో, ఇట్లా ఎక్కించుకోవాలి. ఇక్కడ నేను సేఫ్టీ పిన్ యూజ్ చేస్తున్నాను ఎక్కించుకోవడానికి. సో, ఇట్లా చివర్లో అటువైపు, ఇటువైపు ఒక స్టిచ్ చేసుకోండి ఫస్ట్. ఎలాస్టిక్ లోపలికెళ్ళిపోకుండా. సో, ఇక్కడ నేను స్టిచ్ చేసి తీసుకున్నా. ఇప్పుడు సేమ్ మెథడ్‌లో ఇంకో వైపు గూడా సేమ్ ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ రెడీ అయినట్టే. మనం వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎలాస్టిక్ యాడ్ చేసే ముందు ఈ ఈ క్లాత్ మొత్తం కదిలిపోతుంది కదా! సో, అట్లా కదిలిపోకుండా మనం సైడ్ స్టిచెస్ ఏసుకుందాము. ఇట్లా క్లాత్‌ని ఉల్టా చేసుకొని అంటే రివర్స్ తిప్పుకొని ఒక స్టిచ్ ఏసుకుందాము. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టండి. ఎందుకంటే మనం బాటమ్స్ అటాచ్ చేసుకుంటాం కదా! దానికోసం. ఇక్కడ ఒక 1 ఇంచ్, 1 ½ ఇంచ్ వదిలిపెట్టుకొని క్లాత్ చివరన ఒక స్టిచ్ ఏసుకోవాలి. అటువైపు, ఇటువైపు. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది గదా! ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ అటాచ్ చేసుకుందాము. సో, ఇట్లా ఫస్ట్ పరుచుకోండి. పరుచుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ తీసుకోండి. సో, తీసుకొని ఇట్లా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి. సో, ఈ మిడిల్ పార్ట్, ఆ మిడిల్ పాయింట్ కలిసేలాగా పెట్టేసి ఎక్స్‌ట్రాగా ఎంతుందో అంత మనం మధ్యలో కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. అండ్ అటు 5 ఇంచెస్, ఇటు 5 ఇంచెస్ వరకు నేను కుచ్చిళ్ళు పెట్టట్లేదు. ఫ్రీగా వదిలిపెట్టేసి మధ్యలో మాత్రం కుచ్చిళ్ళు పెడుతున్నాను. సో, ఇది ఎందుకు నేను ఎక్స్‌ట్రాగా మార్క్ చేసుకోవాలి అనంటే, మనకి కింద గేరా రావడానికి సో, నేను ఎక్స్‌ట్రాగా తీసుకున్నా అంటే బాడీ పార్ట్ కంటే. మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడు నేను ఇక నార్మల్‌గా గ్యాదర్స్ ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకొని అటు 5 ఇంచెస్‌కి, ఇటు 5 ఇంచెస్‌కి ఎక్స్‌ట్రాగా ఉన్నదాన్ని మార్క్ చేసుకొని మొత్తం ఇట్లా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మనం నార్మల్‌గా ఫ్రాక్స్‌కి ఇట్లా అటాచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకుంటాం కదా! ఇక్కడ మాత్రం 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా తీసుకున్నా నేను. కటింగ్ వీడియోలో ఉంటుంది.
సో, ఎందుకంటే ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన కదా! అండ్ ఇంకో హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇంకొక లైన్‌తోని చూడండి, ఇక్కడ నేను 2 లైన్స్ స్టిచ్ చేసిన. ఒక లైన్ ఏమో అటాచ్ చేయడానికి, ఇంకో లైన్ ఏమో మనకి ఆ 2 లైన్స్ మధ్యలో ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి. సో, ఈ ఫ్రంట్‌కి, బ్యాక్‌కి సేమ్ ఇట్లనే అటాచ్ చేసుకోండి ఇదే మెథడ్‌లో. సో, ఇప్పుడు మనం సెకండ్ లేయర్ అంటే లాస్ట్ లేయర్ అటాచ్ చేసుకుందాము. మనం వీడియో స్టార్టింగ్‌లో అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా! 2 లేయర్స్, వాటిని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. వీటికి నేను బాక్స్ ప్లీట్స్ పెట్టుకొని తీసుకున్నా. ఆ బాక్స్ ప్లీట్స్ ఎట్లా పెట్టుకోవాలో ఒక షార్ట్ వీడియోలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఆ షార్ట్ వీడియోలో నేను బాక్స్ ప్లీట్స్ ఎట్లా పెట్టినా అంటే, మనం ఇక్కడ డబల్ తీసుకున్నాం కదా! సెకండ్ లేయర్ కంటే థర్డ్ లేయర్‌కి. సో, తీసుకొని మొత్తం వేస్ట్ కాకుండా ఎట్లా అటాచ్ చేసినా అనేది ఆ వీడియోలో ఉంటుంది. సో, ఇట్లా బాక్స్ ప్లీట్స్ అంటే ఇవి. సో, ఈ సెకండ్ లేయర్‌కి ఆ బాక్స్ ప్లీట్స్ స్టిచ్ చేసుకున్న థర్డ్ లేయర్ అటాచ్ చేయాలి. ముందుగా సెకండ్ లేయర్ రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేసుకొని, ఈ బాక్స్ ప్లీట్స్ ఉన్నాయి కదా! సో, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి హాఫ్ ఇంచ్ ఖర్చుతోని మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇది నేను ఫ్రంట్ వైపు అటాచ్ చేస్తున్నా కదా! సేమ్ మెథడ్‌లో బ్యాక్ వైపు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల ఖర్చు ఉంది కదా! ఆ ఖర్చుని ఫ్రాక్ పై వైపుకు కనిపించేలాగా పెట్టి ఒక టాప్ స్టిచ్ చేసుకోండి ఫస్ట్ పైన లేయర్ మీద. దీనివల్ల మనకి కుర్చీలు లేసినట్టుగా ఉండవు. చాలా నీట్‌గా కనిపిస్తాయి. ఇప్పటికి ఫ్రాక్ ఇట్లా రెడీ అయింది కదా! దీన్ని మనం సైడ్ ఫిట్టింగ్స్ చేసుకుందాము. ఇప్పుడు గేరా చూడండి ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు ఈ పార్ట్‌లో ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి. ఇక్కడ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అనంటే, మన వేస్ట్ సైజ్ ప్లస్ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. లేదు టైట్‌గా ఉండాలి అని అనుకుంటే, మన వేస్ట్ సైజ్ ఎంతుందో అంత ఎగ్జాక్ట్‌గా తీసుకుంటే సరిపోతుంది. సో, నేనిక్కడ 28 తీసుకుంటున్నాను. వీటిని మనం 2 పార్ట్స్‌గా డివైడ్ జేసుకోవాలి. అంటే ఫ్రంట్‌కొకటి, బ్యాక్‌కొకటి. సేమ్ మనం స్లీవ్స్‌కి ఎక్కించుకున్నాం గదా! ఈ 2 లైన్స్ మధ్యలో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్‌కి ఎక్కించుకోవాలి. సో, ఇట్లా ఎక్కించుకున్న తర్వాత 2 వైపులా స్టిచ్ జేసుకోండి. ఇట్లా ఎలాస్టిక్ లోపలికెళ్ళిపోకుండా. సేమ్ మెథడ్‌లో వెనక వైపు అంటే బ్యాక్ పార్ట్ కూడా అట్లనే స్టిచ్ చేసుకోవాలి. సో, 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడమే. సో, ఇప్పుడు ఈ ఫ్రాక్‌ని మొత్తం ఇట్లా పరుచుకున్న తర్వాత ఆర్మ్ హోల్, చెస్ట్ అండ్ వేస్ట్ దగ్గర మొత్తం మార్కింగ్స్ పెట్టుకోండి. ఫిట్టింగ్‌కి ఈజీగా ఉంటుంది. సైడ్ ఫిట్టింగ్ చేసుకోండి. స్లీవ్స్ నుంచి బాటమ్ పార్ట్ దాకా అంటే కింద చివర వైపు దాకా స్టిచ్ చేసుకోవాలి. సో, ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ దగ్గర అంటే వేస్ట్ పార్ట్ అంటే నడుము దగ్గర నుండి ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఆ పోగులు లేవకుండా ఉంటాయి. 2 వైపులా ఇట్లనే స్టిచ్ చేసుకోవాలి. మన ఫ్రాక్ రెడీ అయినట్టే. వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఏ సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. బాయ్.